गिर देंगे लंजोड़ की पतंग गिर देंगे और पतंग गिर देंगे మన పతంగి ఇరవేయండి ఇదా కుక్కలు ఎట్లా పెట్టాలి అరే కుక్కలను రాగిన్ని ఎన్నిసార్లు చెప్పాడరా నీకు భాషింగాలని భాషింగాలు ఇగో కుక్కలు ఎట్లా పెడుతున్నానో చూడు ఇగో ఇగో ఇక్కడ ఇక్కడ అద్దదు చినుగుతుంది అది చూడు అరే పిల్లకి ఎట్లా పెడతావు అట్లనే పెడుతుంది. అరే నువ్వు భాషింగాలు పెట్టాలంటే అదే అదే అంటున్నారా జరుగు నీకు పెట్టాలంటే ఇది కుక్కలు పెడుతుండేడు ఇట్లా ఒక కుక్క పడ్డది ఇంకో కుక్క కూడా పెడతా మళ్ళీ దీంతోనే పెడతా వేడి ఉండాలి అది ఏవెత్తుడు ఇంత అంత పెద్ద వేయరు అసలు మీరు ఇద్దరు ఇంత పెద్ద పతంగి కదా వేసినావు నీకు పతంగి ఎగరడానికి రాదు. నేను ఏం చెప్పినా మేము ఎక్స్పర్ట్స్ కాబట్టి కుక్కలు ఇట్లా పెట్టినాం ఇట్లా పెట్టాలో కామెంట్ చేయదు. మేమైతే కుక్కలు ఇట్లానే పెట్టినాం ఇలా పతంగిని ఖరాబ్ చేసిండు. ఇట్లా కాదు కుక్కలు పెట్టేది. నేను కుక్కలు పెట్టి చూపిస్తా. ఇదే నేను పెడతా అట్లా ఒకటి నేను పెట్టి చూపిస్తా. ఇంకా దగ్గర కదా పతంగి కుక్కలు ఎట్లా పెట్టాలో చూపిస్తా. మళ్ళా పెట్టదు దానికి ఇయో వీడియో ఇది ఎప్పుడైనా సరే బ్యాక్ సైడ్ పెట్టాలి. ఫ్రంట్ సైడ్కి వెళ్ళి మనం పెట్టద్దు కుక్కలు అనేది. ఇక్కడ మనం ఏం చేయాలంటే నార్మల్ ఇట్లా చిన్నగా పూలు పెట్టుకోవాలి. ఇలా అంజోడికి అగ్గి అన్నది అగ్గి కాదు ఇట్లా ఇవి ఇట్లా ఇట్లా హోల్ చేయాలి. చిన్నగా హోల్ చేసి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇట్లా ఒక్క జానెడ్ పెట్టుకోవాలి. ఇక్కడ జానెడ్ పెట్టుకుందాం. ఇక్కడ జానెడ్ పెట్టుకోవాలి. జానెడ్ పెట్టుకొని ఇక్కడ 2 హోల్స్ కరెక్ట్ పెట్టుకోవాలి. ఇక్కడ కరెక్ట్ అక్కడ ఆవులు ఎట్లా తీసుకోవాలి సత్తదిగా ఇట్లా హోల్స్ చేసుకోవాలి. హోల్స్ చేసుకున్నాక తాడు ఎట్లా కట్టాలో చూపిస్తారు. తాడు ఇప్పుడు తాడు ఏం చేయాలంటే మీ అందరికి తాడు మాంజాతో కట్టదు కానీ మాంజాతో ఎప్పుడు కూడా కట్టద్దు. మాంజా యూజ్ చేయొద్దు. మాంజా యూజ్ చేస్తే మనకు అనేది కట్ అవుతుంది. దీన్ని ఇట్లా మాంజా యూజ్ చేయొద్దు. అన్న రూల్స్ పెడతారు ఆయన ఫాలో అవ్వరు కానీ మనం ఫాలో అవ్వాలి. ఇట్లాంటి తాళ్ళు యూజ్ చేయకూడదు. మంచి తాళ్ళు యూజ్ చేయాలి. మేమంటే ఇట్లా అయినా కట్ అవుతాయి. ఎవరు పట్టుకొచ్చింది తాళ్ళని కడియాలి. కడిగేసి మాంజాలు యూజ్ చేయొద్దు. అంటే మాంజాలు పట్టుకొచ్చారు. ఇక్కడ ముడేయాలి. దీన్ని ఫస్ట్ ముడేయాలి బాయ్స్. మీ అందరికీ నేర్పిస్తున్న బాయ్స్ ఏం చేయాలంటే ఇక్కడ ముడేసుకోవాలి. మీరు ఇది ఇట్లా ముడేసుకోవాలి. ముడేసుకున్నాక దీన్ని ఏం చేయాలంటే ఇది ఇక్కడ ఈ హోల్లోకి వెళ్ళి ఈ హోల్లో ముందటికి వెళ్ళి వెనకోళ్ళ కూర్చోాలన్నమాట. అందులో కాదు ఇందులో. అదే తప్పు అనుకుంటారేమో ఇట్లా వెనకకి వెళ్ళి తీయాలి. వెనకకి వెళ్ళి తీసి పట్టుకెళ్ళి పొక్కలో కూర్చోాలి. ఇట్లా చేసినాక దీన్ని ఇట్లా టైట్ చేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో కైట్ కట్టాక టైటే ఉండాలి. టైట్ ఉండి టైట్ చేసేటప్పుడు ఇట్లా టైట్ ఇట్లా టైట్ ఉన్నాక దీన్ని తీసుకురావాలి. దీన్ని తీసుకొచ్చి మళ్ళీ ఈ పొక్కలో పెట్టాలి. దీన్ని ఈ పొక్కలో పెట్టి ఇది వీడికి వెళ్ళి ఇలా పెట్టాలి. ఇట్లా బయటికి తీసినాక దీన్ని కట్టేసేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఇట్లా కరెక్ట్ మిడిల్లో తీసుకోవాలి. మిడిల్లో తీసుకొని కరెక్ట్ ఇట్లా ఒకటి ఇట్లా జాన లెక్క తీసుకోవాలి.
తీసుకొని గిడ మూడేసి గుద్ద కూడా వేయాలి, చట్. అది ఇక్కడ కాస్ డేటా సైన్ డేటా వస్తుంది ఇట్లా. అక్కడ వేయాలి, ఇక్కడ వేయాలి, తర్వాత తర్వాత చూడాలి, ఇటో చూడాలి. ఇది కరెక్ట్. మన ఫస్ట్ చెప్పిందంతా డిలీట్ చేసుకోండి. ఇప్పుడు ఇక అట్లా చేసి ఓకే ఇగో ఇక్కడ ఇది ఇప్పుడు కాస్ట్ డేటా టైం డేటా అన్నాడు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇది గీడికి పట్టుకొని ఇది కత్తుందా కొంచెం దూరం గీడికి వచ్చింది. దాని తర్వాత ఇది వీడికి వచ్చింది, మళ్ళా ఇటు వచ్చింది. కాబట్టి గీడ మూడేయాలి. రెండు సైడ్లు చూసుకొని కరెక్ట్ మిడిల్లా మూడేయాలి. మూడేసినాక ఇది ఎగరాలి. మాకి ఎవరిదాని నాకన్నా పైకి ఎగిరెత్తాడా? అదే పట్టుకోదా జల్దీ ఇష్టపెడతా తాడు ఇట్లా ఎవడైనా సరే పతంగ ఎగిరేయంగా మీకు దోసిగాడు ఎవడైనా ఉన్నాడు ఇట్లా తాడు పట్టుకునేటోడు ఇష్టపెట్టు జల్దీ ఇష్టపెట్టు తాడు తాడు ఇష్టపెడతా జల్దీ ఇష్టపెట్టు